హలో అండి, వెల్కమ్ టు అన్వీస్. మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, లేదంటే దొంగ వచ్చినా, దోపిడీ జరిగినా, ఎవరైనా కొట్టినా, కొట్లాట జరిగినా, తిట్టుకున్నా, మానభంగం జరిగినా, మర్డర్ జరిగినా, ఏం జరిగినా ముందుగా పరిగెట్టుకుని వెళ్ళేది పోలీస్ స్టేషన్కి. అలాంటి పోలీస్ వాళ్ళే మనకి ఇంకా ప్రమాదకరంగా మారితే ఇంకా మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాం చెప్పండి. సో ఇక్కడ ఇదే జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఏదైనా అర్ధరాత్రి పూట సింగిల్గా వెళ్తుంటాము, పోలీసు వాళ్ళు మన వెనక ఉన్నారనుకో, అదొక ధైర్యం, అబ్బా పోలీసులు ఉన్నారు మనకి ఏం జరగదని. కానీ ఆ పోలీసులే అందరికన్నా రాక్షసుల్లా బిహేవ్ చేస్తారు అంటే ఇంకా మన ధైర్యం ఎక్కడ ఎవరు నమ్మాలి? సమాజంలో ఎవరు మనకు రక్షణ ఇస్తారు? సో ఇలా ఒకరిద్దరు పోలీసుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీదే, పోలీస్ డిపార్ట్మెంట్ని చూస్తేనే భయం కలిగేటట్టు అనిపిస్తుంది. అంటే పోలీసులను చూసినా సరే ఇటుపైన అనుమానం ఏం చెప్పాల్సిందేనా? అసలు ఏం జరిగింది అంటే బెంగళూరులో అండి, లాస్ట్ డిసెంబర్ అంటే 3 months బ్యాక్ ఒక 17 years అమ్మాయి. సో అమ్మాయి పేరు మెన్షన్ చేయలేదు. సో అబ్బాయి పేరు మాత్రం విక్కీ. సో వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారని చెప్పి అబ్బాయి అమ్మాయిని మోసం చేసి సో అమ్మాయిని రేప్ చేస్తాడు. చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాను చెప్పేశాడు. తర్వాత అమ్మాయిని హెరాస్ చేయడం, కొట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట. సో అమ్మాయి వాళ్ళ మదర్ ఏం చేశారు, బొమ్మనహల్లి ఏరియాలోని ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. సో దానికి ఇన్వెస్టిగేషన్లోని అరుణ్ అనే పోలీస్ కానిస్టేబుల్కి ఈ కేసు అప్పచెప్పారు. సో కేసు ప్రాసెస్ ఇంటికి వెళ్ళడం, కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం, లేకపోతే ఏం జరిగింది ఇవన్నీ అడగడం, వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయితో అరుణ్ అంటే క్లోజ్గా మాట్లాడడం, అమ్మాయిని మోటివేట్ చేయడం. సో కేసు సాల్వ్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ ఇప్పిస్తాను, నువ్వు జాబ్ చెయ్యు, డిమోటివేట్ అవ్వకు అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవారన్నమాట. సో ఇలాంటివన్నీ చేసి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో జనవరి ఫిబ్రవరిలో అమ్మాయిని ఒక హోటల్కి రమ్మన్నారు. హోటల్కి రమ్మని, ఎందుకంటే కేసు డిస్కషన్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ అడగాలి, సంథింగ్ డిస్కషన్ చేయాలి, హోటల్కి రా అంటే అమ్మాయి హోటల్కి వెళ్తే అమ్మాయి తాగే డ్రింక్లో మొత్తం మంది కలిపేసి అమ్మాయి డ్రింక్ వద్దన్నా సరే బలవంతంగా తాపించి అమ్మాయిని ఆల్రెడీ రేపే బాధపడుతూ డిప్రెషన్లో ఉండి అసలు లైఫ్ ఎలా ఉంటుందో తెలియని ఒక 17 years అమ్మాయిని నువ్వు మళ్ళీ ఒక పోలీసు వాడు అయ్యుండి అమ్మాయికి రక్షణ కల్పించి, అమ్మాయికి ధైర్యం చెప్పి, అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చేయవలసిన సిచ్యువేషన్లో ఉన్న నువ్వు మళ్ళీ అమ్మాయిని రేప్ చేస్తావా? అమ్మాయిని మళ్ళీ రేప్ చేయడమే కాకుండా అమ్మాయి న్యూడ్ వీడియోస్, అమ్మాయి ప్రైవేట్ వీడియోస్ అన్నీ, ఆ టైంలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వీడియో తీసి, సో ఈ విషయాన్ని బయటకు వస్తే ఈ వీడియోస్ అన్ని కూడా నీకు రిలీజ్ చేసేస్తాను అని చెప్పి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అసలు ఎంత ఘోరం అండి. ఒక అమ్మాయి, ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఎవరైనా సరే, ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, నాకు అన్యాయం జరిగింది, నేను రేప్ చేశారు, లేదంటే నన్ను ఇలా చేశారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు, లేదంటే పర్సనల్ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇప్పుడిప్పుడే, అది సోషల్ మీడియా పుణ్యం అవనివ్వండి, లేకపోతే న్యూస్ ఛానల్ పుణ్యం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇప్పుడు కొంచెం ఇప్పటికీ కూడా చాలా మంది బయటకు రావట్లేదు, ఎవరో కొంతమంది వస్తున్నారు, వచ్చి వాళ్ళు ధైర్యంగా ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఇలా ఫైట్ చేసి అరొకరు అమ్మాయిలను కూడా మీలాంటి వాళ్ళు, రక్షణ ఇచ్చేవాళ్ళే తినేస్తే, భక్షిస్తే ఇంకా ఫైట్ చేసే వాళ్ళు ఇంకెవరైనా బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? ఎవరితో గోడు పెట్టుకోవాలి? సో మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని రక్షించండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? సో వాళ్ళ మదరు మళ్ళీ కంప్లైంట్ చేసేసరికి ఇప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ని, ఈ విక్కీ అనే అబ్బాయిని ఇద్దరిని అరెస్ట్ చేసేసారు. కానీ ఆ అమ్మాయి మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? రేపు పొద్దున ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయికి ఇంకొక దగ్గర ఏదైనా అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనే ధైర్యం చేస్తుందా? అసలు అంత ధైర్యం ఏంటండి? అంటే ఆల్రెడీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి నేను ఏదైనా చేసి వచ్చాన ధైర్యమా, లేకపోతే నేను పోలీసు ఉన్నానా పొగరా? దేంతోనే ఆ విధంగా అంత రాక్షసంగా బిహేవ్ చేశాడు? పోలీస్ జైల్లో పెట్టారు, బెయిల్ మీద వచ్చేస్తాడు, తర్వాత సస్పెండ్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఈ అమ్మాయి మానసిక వేదన, ఈ అమ్మాయి డిప్రెషన్, ఈ అమ్మాయి లైఫ్లో ఇంకా ముందుకు ఎలా వెళ్తుంది చెప్పండి? అసలు ఏం జరుగుతుందండి సమాజంలో? ఇప్పటికే అసలు ఘోరమైన అన్యాయాలు, ఘోరమైన క్రైములు జరుగుతున్నాయి అనుకుంటే, క్రైమ్కి మించి ఆ న్యాయం జరగాలి అని ఒక దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇంకా ఇంత వర్స్ట్గా బిహేవ్ చేయడం అనేది చాలా చాలా బాధాకరం.